ధనుస్సు రాశివారు జన్మతః స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తులు. వీరి జీవితానికి ముఖ్యమైన పదాలు నిజాయితీ, ఆలోచనల విస్తరణ, ధైర్యం, ఆశావాదం, చిన్న పరిధిలో ఆలోచించడం. వీరి వల్ల కాదు. వీరు ఎప్పుడు పెద్ద దృష్టితో దూరాన్ని చూసే మనస్తత్వంతో జీవిస్తారు. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఇది కూడా దాటిపోతుంది అనే బలమైన నమ్మకం వీరి లోపల ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూస్తే చాలా ధైర్యంగా నవ్వుతూ ముందుకు వెళ్ళేలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం వీరు చాలా సున్నితమైన మనసు కలవారు. ఎవ్వరి మాటైనా లోపల బాగా తీసుకుంటారు కానీ బయటకు చూపించరు. వీరి మనస్తత్వం గురించి మాట్లాడితే ధనుస్సు రాశి వారు నిజం చెప్పడంలో వెనుకాడరు. అవసరమైతే కఠినమైన నిజాన్నైనా ముఖం మీదే చెప్పేస్తారు. అందుకే కొంతమంది వీరిని అర్థం చేసుకోకుండా కఠినంగా అనిపించవచ్చు కానీ వీరి ఉద్దేశం ఎప్పుడు చెడు కాదు. అబద్ధాలు, మోసాలు, వంకర మాటలు వీరికి అస్సలు నచ్చవు. ఎవరైనా వీరి విశ్వాసాన్ని దెబ్బతీస్తే జీవితంలో ఆ వ్యక్తిని దూరంగా పెట్టడానికి క్షణం కూడా ఆలోచించరు. ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం వీరికి చాలా కష్టం. ఆర్థికంగా చూస్తే ధనుస్సు రాశి వారు డబ్బును సంపాదించే శక్తి ఉన్నవారు. అవకాశాలను గుర్తించే బుద్ధి వీరిలో సహజంగా ఉంటుంది. చదువు, జ్ఞానం, ప్రయాణాలు, విదేశీ సంబంధాలు, సలహాలు ఇచ్చే పనులు, బోధన, మార్గదర్శకత్వం లాంటి రంగాల్లో వీరు బాగా ఎదగగలరు. ధనుస్సు రాశివారు డబ్బు సంపాదించడంలో లోటు ఉండదు కానీ డబ్బును నిలుపుకోవడంలోనే అసలు పరీక్ష ఉంటుంది. వీరు చాలా ఉదారంగా ఖర్చు చేసే స్వభావం కలవారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల కోసం ఖర్చు పెట్టేస్తారు. డబ్బు మళ్ళీ వస్తుంది అనే భావనతో ముందుకు వెళ్ళిపోతారు. ఈ అలవాటే కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. ధనుస్సు రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే వారు తమ హద్దులు మర్చి నమ్మినప్పుడు. ఎవరికైనా ఎక్కువగా నమ్మకం ఇచ్చి వాళ్ళ మాటలపై పూర్తిగా ఆధారపడినప్పుడు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎవరికైనా హామీ ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, కలిసి పెట్టుబడులు పెట్టడం లాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే సమస్యలు వస్తాయి. అలాగే వీరి జీవితంలో కష్టాలు ఎక్కువగా తమ స్వేచ్ఛను ఎవరో నియంత్రించాలని ప్రయత్నించినప్పుడు కూడా మొదలవుతాయి. బంధాలు అయినా, ఉద్యోగం అయినా, కుటుంబ బాధ్యతలైనా ఎక్కువగా కట్టడి చేసే పరిస్థితులు వస్తే వీరు లోపల నుంచే విరిగిపోతారు. అప్పుడు నిర్ణయాలు తొందరపాటుగా తీసుకొని తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. మనసు పరంగా వీరు ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. స్థిరంగా ఒకే చోట ఉండటం వీరికి అస్సలు ఇష్టముండదు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త ప్రయాణాలు వీరి మనసుకు ఊపిరిలా ఉంటాయి. కానీ ఇదే స్వభావం వల్ల కొన్నిసార్లు ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ శక్తి తగ్గితే వెంటనే దారి మార్చడం వీరి అలవాటు. దీనివల్ల జీవితంలో కొన్ని అవకాశాలు చేతుల నుంచి జారిపోవచ్చు. ధనుస్సు రాశి వారి జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయంటే ప్రధాన కారణం వీరి నిజాయితీ మరియు అతిగా నమ్మే స్వభావం. ప్రతి ఒక్కరూ మనలాగే ఉంటారు అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచం అలా ఉండదని అనుభవాల ద్వారా తెలుసుకుంటారు. ఆ అనుభవాలే మొదట్లో బాధనిచ్చినా తర్వాత వీరిని మరింత బలంగా తయారు చేస్తాయి. ప్రతి పతనం తర్వాత మీరు మరింత శక్తితో లేచే లక్షణం కలవారు. ఆర్థికంగా స్థిరతత్వం రావాలంటే వీరు ఒక నియమాన్ని పాటించాలి. ఖర్చులకు ముందు ఆలోచించడం, ప్రతి ఒక్కరిని నమ్మకపోవడం, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. అప్పుడే వీరి జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ వీరిలో ఈ పరిపక్వత వస్తుంది. అప్పటి నుంచి వీరి జీవితంలో స్థిరతత్వం కూడా మొదలవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారి జీవితం ఒక ప్రయాణం లాంటిది. కష్టాలు, సంతోషాలు, పతనాలు, విజయాలు అన్నీ అనుభవిస్తారు. కానీ ఎక్కడ ఆశ వదలరు. ఇదే వీరి అసలైన బలం. దేవుడు వీరికిచ్చిన గొప్ప వరం ఆశావాదం. అదే వారిని చివరికి గెలిపిస్తుంది. ధనుస్సు రాశి వారి జీవితంలోకి బి అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు అది పూర్తిగా అదృష్టమా లేదా పూర్తిగా ఆపద అని ఒకే మాటలో చెప్పలేం. ఎందుకంటే ఈ బంధం ధనుస్సు రాశి వారి జీవితంలో పెద్ద మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటుంది. మంచికైనా చెడుకైనా కారణం అవుతుంది. అంతా ఈ వ్యక్తితో ధనుస్సు రాశి వారు ఎలా మెలుగుతారు, ఎంతవరకు నమ్ముతారు, ఎక్కడ హద్దులు పెట్టుకుంటారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. బి అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తులు సాధారణంగా మాటలతో ఆకట్టుకునే శక్తి కలవారు. వీరి మాటలతో తీయదనం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది.
అలాగే ఎదుటి వ్యక్తిని నమ్మించే కళ కూడా ఉంటుంది. ఇదే ధనుస్సు రాశి వారికి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ధనుస్సు రాశి వారు కూడా ఆలోచనలతో, ఆశలతో జీవించేవారు. అందుకే మొదట్లో ఈ బి అక్షరం వ్యక్తి ధనుస్సు రాశి వారి జీవితంలోకి వచ్చినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు. ఈ వ్యక్తి నా జీవితాన్ని మార్చేస్తాడు అనే భావన కూడా కలగవచ్చు. అదృష్టం పరంగా చూస్తే ఈ బి అక్షరం వ్యక్తి ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలను చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కెరీర్, డబ్బు, ప్రయాణాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు ఈ అన్నిటిలోనూ ఒక కొత్త దారిని చూపిస్తారు. ధనుస్సు రాశి వారు ఎప్పుడు ముందుకు వెళ్ళాలని కోరుకునే స్వభావం కలవారు. కాబట్టి ఈ వ్యక్తి వారిలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. సరైన దారిలో ఉంటే ఈ బంధం వల్ల పేరు, గౌరవం, ఆర్థికంగా మెరుగుదల కూడా రావచ్చు. కానీ ఇక్కడే అసలు జాగ్రత్త అవసరం. ఎందుకంటే బి అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తులతో కొంతమంది ఆర్థిక నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. మొదట్లో సహాయం చేసినట్టు కనిపించినా క్రమంగా నా మాట వినాలి, నా ఆలోచన ప్రకారమే జరగాలి అనే ధోరణి చూపించే అవకాశం ఉంది. ఇది ధనుస్సు రాశి వారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ధనుస్సు రాశి వారి స్వేచ్ఛను ఎవరైనా కట్టడి చేస్తే లోలోపల తీవ్రమైన సంతృప్తి పెరుగుతుంది. కష్టాలు ఎప్పుడు మొదలవుతాయంటే ధనుస్సు రాశి వారు ఈ బి అక్షరం వ్యక్తిని అతిగా నమ్మినప్పుడు. ముఖ్యంగా డబ్బు విషయంలో, నిర్ణయాల విషయంలో, వ్యక్తిగత రహస్యాల విషయంలో పూర్తిగా ఆధారపడితే సమస్యలు రావచ్చు. ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తమ స్వార్థాన్ని అనుకూలంగా ధనుస్సు రాశి వారి నిర్ణయాలను మలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు ధనుస్సు రాశి వారికి తెలియకుండానే నష్టాలు మొదలవుతాయి. ఆర్థికంగా కూడా ఇక్కడ జాగ్రత్త అవసరం. కలిసి పెట్టుబడులు పెట్టడం, అప్పులు ఇవ్వడం, మాట మీదే డబ్బులు ఇవ్వటం లాంటి విషయాల్లో ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బి అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తి మాటల్లో నమ్మకం కలిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే మాటలు తర్వాత సమస్యలకు దారి తీయవచ్చు. ఇక్కడ కష్టాలు అకస్మాత్తుగా రావు. ఒకసారి డబ్బు నిలిచిపోవడం, నమ్మిన వ్యక్తి మాట నమ్మడం, సంబంధాల్లో దూరం పెరగటం లాంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనసు పరంగా చూస్తే ఈ సంబంధం ధనుస్సు రాశి వారికి పెద్ద పాఠం నేర్పే సంబంధం అవుతుంది. ఈ వ్యక్తి ద్వారా ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరూ మనలాగే ఉండరు అనే నిజాన్ని బలంగా తెలుసుకుంటారు. మొదట్లో బాధ, నిరాశ, మానసిక ఒత్తిడి వచ్చిన తర్వాత ఇది వీరి జీవితాన్ని మరింత పరిపక్వతంగా మారుతుంది. ఒకసారి ఈ అనుభవం వచ్చిన తర్వాత ధనుస్సు రాశి వారు ఎవరి విషయంలోనైనా హద్దులు పెట్టుకోవడం నేర్చుకుంటారు. అయితే ప్రతి సందర్భాల్లో ఇది కష్టం మాత్రమే ఇవ్వదు. ఒకవేళ బి అక్షరం వ్యక్తి నిజాయితీ గలవారు, స్వార్థం లేనివారు, ధనుస్సు రాశి వారి స్వేచ్ఛను గౌరవించేవారైతే ఈ బంధం నిజంగా అదృష్టంగా మారుతుంది. జీవితంలో సరైన దారిలో నిలబెట్టే వ్యక్తిగా, మార్గదర్శకుడిగా, బలమైన మద్దతుగా కూడా మారవచ్చు. అంటే ఇది పరీక్షతో కూడిన అదృష్టమని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారి జీవితంలోకి బి అక్షరం ఉన్న వ్యక్తి రావడం ఒక సాధారణ సంఘటన కాదు. అది ఒక మలుపు. మంచికే అయినా చెడుకే అయినా దారి తీసే మలుపు. ధనుస్సు రాశి వారు తమ సహజ స్వభావమైన నిజాయితీని వదలాల్సిన అవసరం లేదు. కానీ అతిగా నమ్మడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం తగ్గించాలి. అలా చేస్తే ఈ సంబంధం వల్ల వచ్చే ఆపదలను తప్పించుకొని అదృష్టాన్ని మాత్రమే తమ వైపు తిప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ధనుస్సు రాశి వారి పూర్తి జాతకం, వారి సహజ స్వభావం, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అలాగే బి అక్షరం ప్రభావం అన్నీ కలిపి చూసినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ధనుస్సు రాశి వారి జీవితం సాధారణంగా సాఫీగా సాగేదానికంటే అనుభవాల ద్వారా ఎదిగేదిగా ఉంటుంది. దేవుడు వీరికి సుఖాన్ని నేరుగా ఇవ్వడు, ముందు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నిలబడగలిగితే అసలైన ఆశీర్వాదం వస్తుంది. అందుకే వీరి జీవితంలో వచ్చిన ప్రతి కష్టం, ప్రతి వ్యక్తి, ప్రతి మలుపు అన్నీ ఏదో ఒక పాఠం నేర్పేందుకే వస్తాయి. బి అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తి విషయానికి వస్తే ఇది విధి తెచ్చిన సంబంధం అని చెప్పాలి. ఈ వ్యక్తి ధనుస్సు రాశి వారి జీవితంలోకి వచ్చింది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా ధనుస్సు రాశి వారు తమలోని బలహీనతను, అతిగా నమ్మే స్వభావాన్ని, హద్దులు పెట్టుకోలేని మనస్తత్వాన్ని తెలుసుకుంటారు. మొదట్లో అది అదృష్టంలా అనిపిస్తుంది. తర్వాత కొంత గందరగోళం, బాధ, మానసిక ఒత్తిడి తెస్తుంది. కానీ చివరికి అదే అనుబంధం ధనుస్సు రాశి వారిని మరింత బలంగా, తెలివిగా, జీవితాన్ని అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బి అక్షరం వ్యక్తి వల్ల నష్టం వచ్చినా, ఆ నష్టమే భవిష్యత్తులో పెద్ద నష్టాలను తప్పించే రక్షణగా మారుతుంది. ఇక నరఘోష విషయానికి వస్తే, ధనుస్సు రాశి వారికి ఇది చాలా సున్నితమైన అంశం. వీరు బయటకి చాలా ఎనర్జీతో, పాజిటివ్‌గా, ధైర్యంగా కనిపిస్తారు. అదే కారణంగా కొంతమంది తెలియకుండానే అసూయతో కొంతమంది కావాలని దృష్టి పెడతారు. ముఖ్యంగా పని ఒక్కసారిగా నిలిచిపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, అనుకోని తగాదాలు, నిద్రలేమి, మనసు అశాంతిగా ఉండటం. అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు నరఘోష ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్క వ్యక్తి వల్ల కాదు, పరిస్థితుల వల్ల కూడా ఏర్పడుతుంది. దీనికి పరిహారంగా ధనుస్సు రాశి వారు కొన్ని విషయాలు తప్పకుండా పాటిస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, వీలైతే గురువారం నాడు గురువు లేదా దక్షిణమూర్తి స్మరణ చేయడం చాలా మంచిది. ఇంట్లో లేదా మనసులో ఎప్పుడూ అహంకారం పెంచుకోకుండా నాకు తెలిసింది అంతా కాదు అనే వినయ భావంతో ఉండటం నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. వీలైతే ప్రతి శనివారం లేదా మంగళవారం ఎవరికైనా అన్నదానం చేయడం లేదా అవసరం ఉన్న వారికి చిన్న సహాయం చేయడం ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తమ విజయాలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం తగ్గించాలి. మౌనం కూడా ఒక రక్షణ అని గుర్తుపెట్టుకోవాలి. ధనుస్సు రాశి వారి జీవితం దేవుడు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ప్రయాణం. కష్టాలు వచ్చినా అవి శాశ్వతం కావు. బి అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తి వచ్చిన, నరఘోష దృష్టి ఉన్న, ఇవన్నీ చివరికి ధనుసు రాశి వారిని సరైన దారిలో పెట్టేందుకు వస్తాయి. వీరు జాగ్రత్తగా అడుగులు వేస్తే, నమ్మకాన్ని హద్దులు పెట్టుకుంటే, మీ స్వేచ్ఛను మీరు కాపాడుకుంటే అదృష్టం తప్పకుండా మీ వైపే ఉంటుంది. కాలం నడిచే కొద్దీ మీ జీవితంలో స్థిరతత్వం, గౌరవం, ఆర్థిక భద్రత అన్నీ వస్తాయి. మీరు ఓడిపోవడానికి కాదు, అనుభవాల ద్వారా గెలవటానికి పుట్టారు. ఈ వీడియో ధనుస్సు రాశి వారికి ఉపయోగపడిందని ఆశిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు, శక్తివంతమైన సందేశాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం వెలుగుతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.